హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక చిన్న స్కిన్ కేర్ హాల్తో మేము ముందుకు వచ్చాను అనమాట. చిన్నగా అంటే మరి ఎక్కువ పెడితే చూడడానికి బోర్ కొడుతుంది అని చెప్పి లైక్ కొన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే నేను ఫస్ట్ వీటి నుంచి సజెస్ట్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ, మంచి ఎఫెక్టివ్ కూడా. సో ఇవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఇందులోని వీడియోలో 2 సన్ స్క్రీన్స్, ఒక సిరమ్, ఒక మాయిశ్చరైజర్, ఇంకొక బాడీ వాష్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ అయితే నేను డమాకో బ్రాండ్, ఇదైతే మనకి కోవిడ్ టైంలోని బాగా వైరల్ అయింది. సో అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను యూస్ చేయడం. దీని స్కిన్ కేర్ రెమెడీస్ నా దగ్గర లేవు, ప్రస్తుతానికి పడేశారనమాట. సో అది అండ్ ఇది ఎలా ఉంటుందంటే సో ఇదైతే SPF 50 గ్రామ్స్ ఉంటుంది అనమాట. SPF 50ది 1% హైడ్రానిక్ యాసిడ్ సిరమ్. దీని కాస్ట్ అయితే 50 గ్రామ్స్ మనకి 500 రూపీస్ అనుకుంటా దీని కాస్ట్. సో నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఇది 500 రూపీస్కి ఆర్డర్ చేసుకొని దాని తర్వాత బాగుంటే నేను సేల్స్లో తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను సేల్లో తీసుకోవాలి. ఫస్ట్ యాక్చువల్ ట్రై చేద్దామని నార్మల్ వెబ్సైట్లో తీసుకున్నాను, దాని తర్వాత సేల్స్లో తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను సేల్లో తీసుకున్నాను, బై 1 get 1. సో 2 ప్రొడక్ట్స్ బై 1 get 1 రెండు కలిపి 500 రూపీస్కి అయితే వచ్చింది అనమాట కాస్ట్. సో నెక్స్ట్ దీని టెక్స్చర్ అయితే ఎలా ఉంటుందంటే క్రీమ్. ఇది నేను ఎక్కువ క్వాంటిటీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. బట్ చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అయితే అబ్జార్బ్ అయిపోతుంది. అసలు వైట్ కాస్ట్ ఏమి ఉండదు, 0 వైట్ కాస్ట్. ఏదైనా ఒక సన్ స్క్రీన్ ఉందంటే ఇది కూడా అనమాట. అందులో ఒకటి ఇంకొక సన్ స్క్రీన్ కూడా ఉంటుంది, అది ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి. 6 డర్మాలో అనుకుంటా, అది ఇక్కడెక్కడైనా నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఆ సన్ స్క్రీన్ కూడా బాగుంటుంది. ఎక్కువ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏముండవు. సో అందుకే మీకు స్కిన్ ఇరిటేషన్స్ కూడా ఏమి రావన్నమాట. జస్ట్ నార్మల్ ఒక ప్లెయిన్ సన్ స్క్రీన్ విత్ 0 వైట్ కాస్ట్. అంటే ఇది వన్ ఆఫ్ ద సన్ స్క్రీన్స్ అనమాట. అండ్ హైడ్రానిక్ యాసిడ్ వల్ల మనకి ఎక్కువగా ఇందులో హైడ్రానిక్ యాసిడ్ ఇంకా వైటమిన్ ఈ కూడా ఉంటుంది. సో స్కిన్కి ఒక మంచి సూదింగ్ ఎఫెక్ట్, ఇంకా దాని తర్వాత మనకి స్కిన్ హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది అనమాట. అయితే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఎటువంటి స్మెల్ అయితే ఉండదు. మీరు ఈజీగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఎవరైనా ఏదైనా కొత్త సన్ స్క్రీన్ ట్రై చేయాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా ట్రై చేయాలంటే ఇది ఫస్ట్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ దీని తర్వాత ఇంకా మంచి వైరల్ సన్ స్క్రీన్ అనమాట, డాక్టర్ షేడ్స్ సన్ స్క్రీన్స్. డాక్టర్ షేడ్స్లో నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్, తర్వాత కెమికల్ పీల్స్, దాని తర్వాత సన్ స్క్రీన్స్ ట్రై చేశాను. సన్ స్క్రీన్స్ గో టు అనమాట. ఇంకా ఇది కూడా బై 1 get 1 సేల్లోనే తీసుకున్నాను. ఫస్ట్ సింపుల్ శాంపుల్ ఒక ప్రొడక్ట్, దీనికి ఎంప్టీస్ ఉన్నాయన్నమాట. ప్రొడక్ట్ ఎంప్టీస్ నా దగ్గర 1 2 3. సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను ట్రై చేసి 500 రూపీస్ కొనుక్కొని బాగున్న తర్వాత నేను సేల్లో తీసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ సేల్లో 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువగా బై 1 get 1 కానీ బై 2 get 2 కానీ సేల్ ఉంటుంది అనమాట. దీనికి కూడా కాస్ట్ మీకు 50 గ్రామ్స్ వచ్చి 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సారీ, ఇది సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్, SPF 50+ PA++ అనమాట. సో దీనికి చాలా ఫిల్టర్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా దీనితో పోల్చుకుంటే సన్ స్క్రీన్ దీనికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. బట్ ఏంటంటే దీనికి 0 వైట్ కాస్ట్ కాదు, బట్ మినిమల్ వైట్ కాస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో 0 వైట్ కాస్ట్ చెప్తారు కానీ అస్సలు కానే కాదు. థిక్ అదైతే కొంచెం థిన్ క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇది థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. స్కిన్లో మనం బ్లెండ్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట, నీట్గా టైం తీసుకుంటుంది. మీకు చూస్తే అర్థమైపోతుందా, లైట్ వైట్ కాస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలో నేను తీసుకున్నాను కాబట్టి మీకు ఇంత కనిపిస్తుంది. మీరు జనరల్గా ఫేస్కి అప్లై చేసుకుంటే మరి ఇంత వైట్ కాస్ట్ అయితే కనిపించదు, కానీ బట్ స్టిల్ లైట్ వైట్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇది స్కిన్లోకి మనకి నీట్గా అబ్జర్వ్ అయిపోయాక అసలు వైట్ కాస్ట్ ఏమి ఉండదు. నా సింపుల్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అంటే జస్ట్ ఓన్లీ ఫేస్ వాష్ అవ్వతే సన్ స్క్రీన్, దాని తర్వాత లిప్ బామ్ తప్ప ఇంకెటువంటి మార్నింగ్ స్కిన్ కేర్ ఉండదు అనమాట. సో అంత లేజీగా ఉన్నా కూడా ఓన్లీ ఒక్క క్రీమే రాస్తాను. లైక్ బాగుంటుంది అనమాట మన స్కిన్, మంచి షైనీ ఎఫెక్ట్ తోటి. లైక్ సన్ స్క్రీన్ రాసిన ఒక ఫీలింగ్ రాదు, ఏదో ఒక ఏమంటారు దాన్ని హైలైట్ క్రీమ్, లైట్ హైలైట్ క్రీమ్ రాసుకుంటే మన స్కిన్ అలాగా షైనీగా అనిపిస్తుందో సేమ్ ఇది కూడా అలానే అనిపిస్తుంది అనమాట. ఇదైతే నేను 3 ట్యూబ్స్ ఆల్రెడీ నేను యూస్ చేసేసాను. లైక్ ఒక్కొక్క ట్యూబ్ ఎలా కాదనుకున్నా 2 months, లైక్
ఎక్కువ క్వాంటిటీలో మీరు అప్లై చేసుకున్న 2 months ఈజీగా వస్తుంది. సో నేను ఆల్రెడీ 1 2 3 6 months లైక్ మోర్ దాన్ 6 months నేనైతే ఎక్స్ట్రాగా చెప్తాను. లైక్ మోర్ దాన్ 6 months నేను యూస్ చేశాను. ఒకటి 2 months కంటే ఇంకొంచెం ఎక్కువే వస్తుంది కాబట్టి లైక్ మోర్ దాన్ 6 months నేను యూస్ చేశాను. దానికి ముందు కోవిడ్ టైం, దాని తర్వాత ఇది యూస్ చేయ ముందు నేను ఇదే యూస్ చేసేదాన్ని. దీని ఎంటీస్ నా దగ్గర ఎక్కడ కనిపించట్లేదు, పడేసాను. బట్ మా చెల్లి పడేసింది అనమాట. ఇప్పుడైతే మా చెల్లి యూస్ చేస్తుంది, నేనైతే మాత్రం ఈ సన్ స్క్రీన్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొత్త సన్ స్క్రీన్స్ ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. అవి ఇంకా రాలేదు. అవి వచ్చాక అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని సజెస్ట్ చేస్తాను. అండ్ ఏదన్నా మన స్కిన్ కేర్ మనం పర్చేస్ చేసినప్పుడు చిన్న మినీ ప్రొడక్ట్స్ వస్తాయి కదా, ట్రైల్ ఆన్ ప్రొడక్ట్స్. అవి కొన్నిసార్లు మనకి ఎంత మేలు చేస్తాయో మీకు తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. నేను స్మిటన్లోని అప్పుడు డికాన్స్ట్రక్ట్ వచ్చిన కొత్తలో స్మిటన్లో కూడా వచ్చింది అనమాట. సో ఈ మినీ ప్రొడక్ట్ నేను స్మిటన్లో ట్రై చేశాను, చాలా బాగుండింది. సో దీని తర్వాత మళ్ళీ స్మిటన్లోనే దానికోసమే దీన్ని పెట్టాను అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వెబ్సైట్లో నేను ఆర్డర్ చేసుకున్నాను. సో 1 ఇప్పటికి 3 4 5 and 6 టోటలీ 6 బాటిల్స్. మంచి నీట్గా ఫేస్ మొత్తం కూడా లైక్ బ్రైట్నింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఆల్ఫా ఆర్బుటైన్ ఇంకా నియాసినమైడ్ ఉంటుంది. సో దీనివల్ల మన స్కిన్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో దాని టెక్స్చర్ స్లోగా తగ్గుతుంది. ఒక బాటిల్కి లైట్గా మీకు చేంజ్ తెలియవచ్చు కానీ కంప్లీట్ చేంజ్ అయితే చెప్పలేం. బట్ ఓవరాల్గా నేను ఇది అయితే మాత్రం 1.5 year నుంచి నేనైతే యూస్ చేస్తున్నాను. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాను అనమాట. నేను మరీ అంత ఫేర్ కాదు, ఇప్పుడు కూడా ఫేర్ ఏం కాదు, జస్ట్ లైట్ కొంచెం పర్సంటేజ్ కొంచెం స్కిన్లోని చేంజెస్ వచ్చాయి. బట్ ఇంతకుముందు అయితే మాత్రం డార్క్ స్కిన్ టోన్ అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం బెటర్ అనమాట. సో ఇది బ్రైట్నింగ్ సిరమ్ మీకు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఒక బాటిల్ ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ని వాడాను కాబట్టే నాకు కొంచెం చేంజ్ మీకు ఎక్కువగా డ్రాస్టిక్గా కనిపిస్తుంది. ఒక సింగిల్ బాటిల్తో మీకు అంత చేంజ్ కనబడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. మీరు ఒక కొత్త ప్రోడక్ట్ ట్రై చేస్తే ఖచ్చితంగా అందులో మీకు ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ తెలిసిపోతుంది అది మీ స్కిన్కి సూట్ అవుతుందా సూట్ అవ్వదా అని చెప్పి. ఇంకే సూట్ అయితే ఖచ్చితంగా కన్సిస్టెన్స్గా 3 months యూస్ చేయండి. దాని రిజల్ట్స్ మీకు అమేజింగ్గా కనిపిస్తాయి అనమాట. సో నేను ఇదొక్కటే ఎక్కువ కన్సిస్టెంట్గా యూస్ చేసింది. అంటే దీంట్లో కూడా మధ్యలో నేను మానేశాను, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ దీని కాస్ట్ వచ్చి 30 ml మనకి 700 రూపీస్. ఇది మనకి నైకాలో కానీ పర్పుల్లో కానీ ఎందులో అయినా కూడా 600+ దొరుకుతుంది. అండ్ ఇదైతే మాత్రం అమెజాన్లో అసలు పర్చేస్ చేయొద్దు. అమెజాన్లో మనకి ఒరిజినల్ ప్రొడక్ట్స్ రావు నాకు తెలిసి, ఎందుకంటే నేను 2-3 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను, అవి మంచి క్వాలిటీ రాలేదు. సో డోంట్ ప్రిఫర్ అమెజాన్. దానికి బదులు మీరు నైకా కానీ లేకపోతే ఈ కంపెనీ వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా వాళ్ళ డీల్స్ ఉంటాయి. ఏదైనా మంచి అకేషన్స్లో వాళ్ళు 30% ఆఫ్ కానీ, buy 1 get 1 కానీ, లేకపోతే 50% ఆఫ్ కానీ, 25 కానీ, 10% ఆఫ్ కానీ వెబ్సైట్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, అది నా బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే మనకి కన్సిస్టెన్సీ ఇలా థిక్గా లైట్ జెల్ టైప్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది అనమాట. స్కిన్లో ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోద్ది. అండ్ దీని తర్వాత ఆ మాయిశ్చర్ మీరు లాక్ చేయడానికి ఒక మంచి మాయిశ్చరైజర్ యూస్ చేయండి. నాకు జెల్ టైప్ మాయిశ్చరైజర్ కంటే నైట్ అప్లై చేసుకునేటప్పుడు థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ అయ్యేసరికి మీ స్కిన్ మంచి మాయిశ్చర్డ్గా ఉంటుంది అనమాట. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను ఈ సెరమైడ్ మాయిశ్చరైజర్ క్రీమ్, సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూస్ చేస్తాను. సో నేను ఆల్రెడీ 2 బాటిల్స్ కంప్లీట్ చేస్తాను అనమాట. ఇది ఎలా కాదనుకున్నా ఓన్లీ నైట్ మీరు యూస్ చేయండి. మార్నింగ్ మీ స్కిన్ చాలా ఆయిలీగా కనిపిస్తుంది. మార్నింగ్ మీరు రాసుకున్నట్లయితే మార్నింగ్ మీరు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, జెల్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి. నైట్ మాత్రం ఈ మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి. మాయిశ్చరైజింగ్కి మీ స్కిన్ మార్నింగ్కి చాలా డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చి 80 grams కాస్ట్ ఎక్కలేదంటే 600 రూపీస్. కొంచెం కాస్ట్లీ, బట్ 3 months ఈజీగా వస్తుంది, ఇంకొంచెం ఎక్కువే వస్తుంది అనమాట. సో ఇలా మీరు సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం
ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ చాలా థిక్ ఉంటుంది, మీకు ఇంత అప్లై చేసుకోవాల్సిన పని ఉండదు, చాలా థిక్ ఉంటుంది. ఎంత థిక్గా ఉంటుంది అంటే అంత థిక్గా ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ థిక్గా ఉంటుంది. ఇలా ఒక మంచి లేయర్ మీరు అప్లై చేసుకుని పడుకున్నట్లయితే మార్నింగ్కి మీ స్కిన్ చాలా హైడ్రేటెడ్గా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి యూస్ చేసి ట్రై చేసి చూడండి, మంచి చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు. ఖచ్చితంగా ఒక బాటిల్ కంప్లీట్ అయ్యేసరికి ఆ సిరమ్ మీకు మంచి చేంజెస్తో కనిపిస్తుంది. ఇదైతే మాత్రం ఓన్లీ నైట్ టైం, మార్నింగ్ టైమ్స్ మీరు ప్రిఫర్ చేయొద్దు. అండ్ వింటర్కి ఇదైతే బెస్ట్ 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 మాయిశ్చరైజర్. సమ్మర్కి కొంచెం ఆయిలీగా కనిపిస్తుంది కానీ బట్ స్టిల్ బాగుంటుంది, నైట్ మీరు యూస్ చేయండి. అండ్ ఇదైతే మాత్రం మార్నింగ్స్ అయితే మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి ఎక్కువ స్వెటింగ్ వస్తుంది కదా, సో బాడీ కేర్లోకి ఈ హవాయన్ రుంబా షవర్ జెల్ని మీరు యూస్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే మంచి బీచ్ వైబ్స్ తోటి ఒక మంచి స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. దీని కాస్ట్ అయితే ఒరిజినల్ కాస్ట్ 380, కానీ ఇది ఎక్కువ మనకి సేల్స్ నుండి 250-300 అలా వస్తుంది. ఇది 240 ml బాటిల్. సో దీని కాస్ట్ ఎక్కువగా ఉన్నా బట్ దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా నచ్చి ఇందులో నేను బాడీ లోషన్ ఇంకా బాడీ మిస్ అనుకుంటా, బాడీ మిస్ ఆర్డర్ చేసుకున్నాను సమ్మర్కి. దీని ఫ్రేగ్రెన్స్ కంటిన్యూ ట్రై చేద్దాము అని చెప్పి చూడాలి మరి అది ఎలా ఉంటుందో. నా బేసిక్ సజెషన్ ఏంటంటే జస్ట్ ఈ బాడీ వాష్ మనకి ఫ్రేగ్రెన్స్ లైక్ 1-2 hours ఉంటుంది మన స్కిన్ మీద. దీని తర్వాత ఒక మంచి పెర్ఫ్యూమ్ కానీ డియోడ్రెంట్ కానీ యూస్ చేయండి, మనకి సమ్మర్కి సార్టెడ్ అనమాట. ఇదైతే మాత్రం మంచి స్మెల్, మనకి నైట్ షవర్ తీసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంటుంది, హాయిగా మనకి గుడ్ స్లీప్ అనమాట. నాకైతే దీని స్మెల్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఒకసారి ట్రై అయితే చేయండి. సో హోప్ ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా వస్తూ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్, బై బాయ్.